ఈ వయసులో పని చేస్తున్నావా అవ్వా? ఏం చేస్తావమ్మా, పొట్ట గడవాలంటే తప్పదు కదా అంటూ అవ్వా. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఉపాధి కూలీ బాగా వచ్చేదని, ఇప్పుడు దారుణమని మహిళలు అంటే ఈ ప్రభుత్వంతో ఉంది మనుషులేనా అంటూ తీవ్రంగా స్పందించారు షర్మిల. మరో అవ్వ ఎన్నాళ్లు చేయాలమ్మా ఈ కష్టం అంటూ షర్మిల దగ్గర వాపోయింది. తమ బాధలు తీర్చడానికైనా జగనన్న వస్తారని మహిళలు షర్మిలతో అన్నారు. జగనన్నని జైల్లో పెట్టినప్పుడు చాలా బాధపడ్డామని చెప్పారు. ఎంత దూరం కొత్త చక్కలు పోతాం, కొండలు పోతాం మేడం. 12 రూపాయలు ఇస్తారా? అసలు మనుషులైనా మీరు నడవాల్సింది 100 రూపాయలనే ఇవ్వాలి కదా మేడం. మాకు 100 రూపాయలని ఇవ్వాలి కదా. పై నుంచి వచ్చింది మామేం చేయాలి అని అడుగుతున్నారు వాళ్ళు. అడిగితే మేము అడిగితే కరెంట్ సరైన లేదు మేడం. ఇప్పుడు మొత్తం పని చేసుకుంటారు. వాళ్ళు తెచ్చుకునేది మాత్రం ఎక్కువ మందికి, అంటే 200 మందికి రుణాలు ఏమైనా వస్తున్నాయా? ఏం మేడం వడ్డీ లేని రుణాలు అంటున్నాడు కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తాడంట. వడ్డీ లేకుండా రుణాలు వస్తున్నాయా? అసలు ఎవరు మాకి పావులా వడ్డీ కూడా రావడం లేదా? ఉన్నప్పుడు బాగుండే దండికి వస్తాట కూలి బాగా సార్ ఉన్నప్పుడు. ఈ వైఎస్ఆర్ అయినాకే లేదు మాకు అసలు ఉండేది. నిజం చెప్తాను చూడమ్మా, మాకేం కావట్లేదు. ఇప్పుడు కరువులు కానీ ఇప్పుడు నాకు చేర్లకి 12 కేజీలు వేస్తారు మేడం. సోయాబీన్ నెలకి 12 చీరలు వేస్తారు మేడం. ఎట్లా బతకాలి మా పిల్లలు? 5 మంది పిల్లలు ఎట్లా బతకాలి మేడం? 4 నెలలు 12 చీరలు ఎన్నాళ్ళైతే మాకి నువ్వు ఎక్కువ చేయాలి మేడం. మేము ఎట్లా వాళ్ళకి పోతేనే వేస్తారు, మళ్ళీ మర్చినాడు వేయడం లేదు మేడం. మాకి ఎక్కడ మా బతకం ఏం తినే ఉండాలా, ఇట్లా చేస్తున్నాము. పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఈ వయసులో నువ్వు పనికి వచ్చినావా? పని చేస్తున్నావా? ఎంత వయసు? ఈ వయసులో పని చేస్తున్నావు. మనం ఈ కష్టం ఎన్నాళ్ళని చేయాలా? వస్తాడు మా జగనన్న వస్తాడు, మంచి కాలం వస్తుంది, ధైర్యంగా ఉందండి. మళ్ళా రాజన్న రాజ్యం వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది రాక్షస రాజ్యమని మహిళలతో చెప్పారు షర్మిల. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులనే ఈ ప్రభుత్వం కూడా చేస్తోందని షర్మిల చెప్పారు.